నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం. అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేరుస్తున్నాం. మంత్రుల కోమటిరెడ్డి, దామోదర, జూపల్లి. మానవత్వం చాటుకున్న ఖమ్మం జిల్లా వైరా ఏసీపీ రెహమాన్. మతి స్థిమితం లేని ఇద్దరు వ్యక్తులను చేరదీసిన పోలీసులు. వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలు చేస్తే సహించను. వైసీపీ నేతలపై మండిపడ్డ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్టు చేయండి. ఆలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకురాలు వైకుంఠం జ్యోతి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై కర్నూలు జిల్లా ఆలూరు పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకురాలు వైకుంఠం జ్యోతి ఫిర్యాదు చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్టు చేయాలని టీడీపీ డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే పట్ల జగన్ ఉదాసీనంగా వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో 11 సీట్లు వైసీపీ వచ్చినా సిగ్గు లేకుండా మహిళలను టార్గెట్ చేస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వెంటనే క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో భారీ ఎత్తున మహిళలతో ధర్నా నిర్వహిస్తామని వైకుంఠం జ్యోతి హెచ్చరించారు. ఇంత అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా ఇంకా తప్పు అనేది చెప్పకుండా ఆయన నేను ఈ మాటలకు స్టాండ్ అయి ఉన్నాను, నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పారు. అదే విషయంగా మేము సిఐ గారికి చెప్పాము. ఇక్కడ ఆలూరు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. ఆయన తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి ఇక్కడ మన ఆలూరు నియోజకవర్గంలో మహిళలకు, ఇట్లా రాష్ట్రం మొత్తంలో ఉండే మహిళలకి ఇట్లా ఎవరు మాట్లాడకూడదని చెప్పేసి ఇవాళ మనం గతంలో చూసాము. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇట్లా మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినా ఆయన ఏం ఖండించుకోకున్నట్ల ఇలా విచ్చలవిడిగా వీళ్ళు లీడర్స్ అందరూ మాట్లాడుతుంటే కూడా ఆయన ఎప్పుడు ఇది తప్పు అని చెప్పకునే దానికి మనమందరూ చూసాము. 11 సీట్లు వచ్చినా ఇప్పటికీ కూడా వీళ్ళు ఇంకా సిగ్గు లేకోకున్నట్లుగా మహిళల్ని టార్గెట్ చేస్తూ మహిళల్ని అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇట్లాంటివన్నీ తప్పు అని చెప్పకుండా ఇప్పటికీ కూడా ఖండించుకోకున్నట్టుగా ఇంకా ఆయన పరామర్శిస్తాను అది ఇది అని చెప్తా ఉన్నారు. గతంలో చూసినాము హోంమంత్రి అంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. మిస్టర్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి ఇట్లా వాళ్ళని వెంట పెట్టుకొని ఈ విధంగా నువ్వు ఏ రోజైతే నువ్వు తల్లిని చెల్లిని గౌరవించలేదో ఆ రోజే నుంచే నిన్ను చూసే నీ కాడ ఉండే నీ అనుచరులు కూడా ఇట్లా మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా కానీ గుర్తెరిగి ఇప్పుడు 11 సీట్లు వచ్చాయి. ఇంకా ఒకటి మహిళల్ని గుర్తించి 33% రిజర్వేషన్ ఇచ్చి రేపు 2029 శాసనసభలో 60 మంది మహిళా శాసనసభ్యులు కూర్చునే చరిత్ర మా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు చేస్తూ ఉన్నారు. స్త్రీలంటే అంత గౌరవం ఉంది. అంత గౌరవం ఉండే స్త్రీలపైన వాళ్ళ వ్యక్తిగత హననం చేసి మాట్లాడితే ఏమీ రాదు. ఇదే విధంగా అనారోగ్యంతో చికిత్స పొందిన బాధితులకు సీఎం సహాయ నిధి అందుకుంటుందని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. అనారోగ్య సమస్యలతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ఎన్టీఆర్ వైద్య సేవ వర్తించని కొంతమంది సీఎంఆర్ఎఫ్ కింద సహాయం పొందడానికి దరఖాస్తు చేసుకోవడంతో చిత్తూరు జిల్లా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సిఫారసు మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను కలికిరి మండలం నగిరిపల్లిలో బాధిత బంధువులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యం బారిన పడిన వారికి సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. కొన్ని సందర్భాలలో బాధితులకు అత్యవసర వైద్యం కోసం ఆలస్యం కాకుండా లెటర్ ఆఫ్ క్రెడిట్ ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందని ఆయన బాధితులకు వివరించారు. అనిల్ కుమార్, పి శివయ్య, శివయ్య, నా పీరు సార్, కార్పొరేట్ 2 లక్షలేమో.
ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో మతిస్థిమితం కోల్పోయిన రోడ్డుపై భిక్షాటన చేస్తూ తిరుగుతున్న మహిళతో పాటు మరో వ్యక్తిని వైరా ఏసీపీ రెహమాన్, ఎస్ఐ రామారావు చేరదీసి సపర్యలు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. వైరాలో కొన్ని రోజులుగా మతిస్థిమితం కోల్పోయి భిక్షాటన చేస్తూ జీవితం కొనసాగిస్తున్న ఇద్దరిని రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో రహదారి పక్కన నిద్రిస్తున్న చిరిగిన బట్టలు, పెరిగిన జుట్టుతో రోడ్లపై తిరుగుతుంటే పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి కడుపు నిండా భోజనం పెట్టారు. ఆ ఇద్దరి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా వాళ్ళు మాట్లాడిన భాష అర్థం కాలేదు. ఏసీపీ రెహమాన్ తెలిపారు. అన్నం ఫౌండేషన్ అనాథ ఆశ్రమానికి తరలించారు. ఏసీపీ రెహమాన్, ఎస్ఐ రామారావు సిబ్బందిని స్థానికులు అభినందించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని కోరారు. సమాజ సేవా కార్యక్రమాల ద్వారానే మానవ జన్మకు సార్థకత ఉంటుందని, ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్నం ఫౌండేషన్ సేవా సంస్థ నిర్వాహకులు అన్నం శ్రీనివాసరావు, ఎస్ఐ రామారావు, కొనిజర్ల ఎస్ఐ సూరజ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఒక మతిస్థిమితం లేని వ్యక్తి, అందాజా వయసు ఒక 35-40 సుమారు ఉంటుంది. చాలా మలినమైన బట్టలతోటి ఆ గడ్డం పెరిగి ఎంత రోడ్డు పైన చెప్పులు లేకుండా నడుచుకుంటూ పోతుంటే, నాకు వెహికల్ పోతుంటే నాకు సైట్ అయ్యిండు. వెంటనే నాకు ఆలోచన వచ్చేసి ఏదో సమ్ మెంటలీ డిజార్డర్ వల్ల మనిషి ఇట్లా రోడ్డు మీద తిరుగుతున్న ఆలోచన వచ్చి అతనికి కొంచెం మనం టేక్ ఓవర్ చేసి కొంచెం ట్రీట్మెంట్ ఇస్తే అతను బాగా ఆలోచన ఉంటుందని చెప్పి నేను వెంటనే నాకు ఆలోచన వచ్చేసి మన ఖమ్మంలో ఉన్నటువంటి అన్నం ఫౌండేషన్ శ్రీనివాసరావు గారు, అన్నం శ్రీనివాసరావు గుర్తుకొచ్చారు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలా మందికి మానసిక స్థితి లేని వాళ్ళకు కూడా చాలా మందిని అతనికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. చాలా మందికి ట్రీట్మెంట్ ఇచ్చి కూడా వాళ్ళ బంధువులకు గతంలో ఇప్పించడం జరిగింది. వెంటనే నేను వారికి ఫోన్ చేసిన ఇటు విషయం చెప్పాను. వెంటనే వాళ్ళు స్పందించి వాళ్ళ టీం తోటి విత్ కిట్తో సహా వైరా పోలీసులు రావడం జరిగింది. నేను కూడా ఇటు వ్యక్తిని వెంటనే నేను బ్లూ కోట్ టీమ్స్కు తర్వాత ఎస్ఐ గారికి ఫోన్ చేసి వెహికల్ తెప్పించుకొని అతన్ని వెంటనే వైరా పోలీసులను పంపించేసి వాళ్ళు అన్నం శ్రీనివాసరావు గారు మరి వారి టీం వచ్చిన తర్వాత అతన్ని వెంటనే ఆ బట్టలు అన్నీ రిమూవ్ చేసేసి కొత్త బట్టలు తెప్పించి అతను గడ్డం మొత్తం షేవింగ్, హెడ్ షేవింగ్ అన్నీ చేయించిన తర్వాత కూడా కొత్త బట్టలు తొలగించాము. ఆయన కొంచెం మెంటల్లీ కొంచెం డిజార్డర్లో ఉన్నాడు. అతన్ని అన్నం శ్రీనివాసరావు గారు కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అతన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఆశ్రమంలో పెట్టేసి అతనికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వండి, దానికి తగిన ఏమున్న ఖర్చు. హైదరాబాద్ పరిధి మచ్చబొల్లారంలో హిందూ శ్మశాన వాటికను జాతీయ మానవ హక్కుల కమిషన్ మెంబర్ విజయభారతి సందర్శించారు. మచ్చబొల్లారం డివిజన్ పరిధిలోని హిందూ శ్మశాన వాటికలో ఏర్పాటు చేసిన అక్రమ డంపింగ్ యార్డ్ను తొలగించాలని నిరసిస్తూ స్థానిక కాలనీ ప్రజలు అనేకసార్లు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యురాలు విజయభారతి శ్మశాన వాటికను సందర్శించారు. ఈ సందర్భంగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా, అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి, ఆల్వాల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఆల్వాల్ మండల తహసీల్దార్ రాములు మరియు ఇతర అధికారుల సమక్షంలో కాలనీ వాసుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డుకి ఎలాంటి అనుమతులు లేకుండా హిందూ శ్మశాన వాటికలో ఏర్పాటు చేయడంపై జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులు మండిపడ్డారు. తక్షణమే స్థానికుల ఇబ్బందులపై స్పందించి డంపింగ్ యార్డులో జరిగే నిర్మాణాలను ఆపివేయాలని అధికారులను ఆదేశించారు. చెరువులో ఉన్న వాటర్ కలుషితం అయిపోతుంది. ఈ చుట్టుపక్కల నుంచి కొన్ని వందల ఆటోలు రావడం మూలంగా సౌండ్ పొల్యూషన్ ఒకటి, ఈ చెత్తంతా తీసుకొచ్చి కాలనీస్కి అతి దగ్గరగా ఉన్నటువంటి గ్రేవ్ యార్డ్లో ఈ డంప్ చేయడం మూలంగా మా అందరికి విపరీతమైన వాసన వస్తుందని ఒకటి. పసిబిడ్డలు తిరగాలన్నా, పెద్దవాళ్ళు ఆడవాళ్ళని తిరగాలి, యువ తిరగాలి, రాత్రి అయితే సాయంకాలం అవుతుంటే భయం అయిపోతుంది. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చాలా ఇక్కడంతా తిరుగుతున్నాయి. బాగా తాగినటువంటి వాళ్ళు, డ్రగ్స్ సేవించినటువంటి వాళ్ళు ఈ ఏరియాలంతా కూడా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. దాని మూలంగా మాకు మహిళలకి, పసిపిల్లలకి, యువకులకి అందరికి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. వీటిని అన్నింటినీ కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి మీరు ఆలోచన చేసి కన్సర్న్ అధికారులకి మీరు మాట్లాడాలి, వాళ్ళకి మీరు డైరెక్షన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్గా గత 4 రోజులు సిటీలో ఉన్నాను. నేను యొక్క చాలా అనేకమైనటువంటి కంప్లైంట్స్ ఇక్కడి నుంచి వచ్చాయి కాబట్టి ఈ ఏరియాకి రావడం జరిగింది. ఈ యొక్క మీటింగ్లో ఇక్కడ జాయింట్ కలెక్టర్ కానివ్వండి, తర్వాత ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ, ఇతర అధికారులందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. వాళ్ళు కూడా స్పష్టంగా ఒప్పుకుంటున్నారు జరిగింది తప్పేను. ఎందుకంటే హిందూ గ్రేవ్ యార్డ్లో డంప్ చేయడము తప్పేను, మరొక వైపు నుంచి మాకు స్థలం దొరక్క మేము ఈ విధంగా చేయాల్సి వస్తుందని చెప్పి అన్నారు. దానికి తగినట్టుగా కూడా 10 దగ్గరలుగా చిన్న చిన్న డంప్ యార్డ్స్ పెట్టడము, స్థలం అయితే చూస్తూ ఉన్నాం. ఆ స్థలం మాకు దొరకట్లేదు. మేము కూడా కన్సర్న్ అధికారులు. జనాభా అవసరమే, కానీ పరిధికి మించిన జనాభా ఉంటే అభివృద్ధి జరగడం చాలా కష్టమవుతుంది. ఎన్నో అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రకృతి వనరులు కూడా సరిపోవు. ఈ విషయాన్ని ప్రజలకు చేరవేస్తూ
ఫ్యామిలీ ప్లానింగ్ ఎంత ముఖ్యమో వివరిస్తూ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ వైద్య సిబ్బంది నిర్వహించారు. షాద్నగర్ డివిజన్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రి నుండి స్థానిక చౌరస్తా వరకు ప్రపంచ జనాభా దినోత్సవం భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీగా బయలుదేరి షాద్నగర్ చౌరస్తాలో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి కార్యక్రమాన్ని ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతూ జనాభా పెరిగితే వచ్చే సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు. జనాభా పెరిగితే వచ్చే ఇబ్బందులను గుర్తించి ఫ్యామిలీ ప్లానింగ్ అనే విధానాన్ని తెరపైకి తీసుకొస్తూ 1989లో యునైటెడ్ నేషన్స్ ద్వారా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రారంభించారని, ప్రతి ఏడాది జూలై 11వ తేదీన దీనిని నిర్వహిస్తున్నారని వారన్నారు. దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అంటే పాపులేషన్ ని అరికట్టడం. ఎందుకంటే మొత్తం వరల్డ్ లో మన భారతదేశము పాపులేషన్ లో నంబర్ 2, ఫస్ట్ చైనా ఉంది. కాబట్టి అదే విస్తీర్ణంలో చూస్తే వరల్డ్ లో మనది 7వ స్థానంలో ఉంది, కానీ పాపులేషన్ లో ఎక్కువ ఉంది. కాబట్టి దీనివల్ల దేశ వనరులు కానీ దేశ ఆర్థిక అభివృద్ధి కానీ కుంటపడుతుంది. కాబట్టి అందుకే మన గవర్నమెంట్ 1960 నుంచి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను చేపట్టి మేమిద్దరం మాకిద్దరు అనే నినాదాన్ని ముందుకు తెచ్చింది. కానీ ఇప్పుడు మేమిద్దరం మాకొక్కరు ముద్దు. కాబట్టి ఒక్కరినే కానీ దేశ అభివృద్ధిని మీరందరూ తోడ్పడాలని నేను మనసారా కోరుకుంటాను. కాబట్టి మీరు కూడా ప్రజల్లో చైతన్యం చేకూర్చి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్యపై విరుచుకుపడ్డారు. వైసీపీ నాయకులు తలారి రంగయ్య మరియు మాదినేని ఉమామహేశ్వర నాయుడులపై ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇంకో 15 సంవత్సరాలు అధికారంలోకి వైసీపీ రాదని జోస్యం చెప్పారు. వైసీపీ సర్పంచులు కూటమి పాలనకు ఆకర్షితులై పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తన కంపెనీపై తనపై నిరాధారమైన ఆరోపణలు, దూషణలు చేస్తే వైసీపీ నాయకులు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని ఎమ్మెల్యే హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డికి బుద్ధి లేదు, మీకు అంతకన్నా బుద్ధి లేదని వారిపై విరుచుకుపడ్డారు. ఆ రెన్యువల్స్ కూడా టెండర్ అయిపోయింది. దానికి కంకర్ పర్మిషన్ తీసుకోవడం మా హక్కు, ఆ కంపెనీ హక్కు. అందులో భాగంగా ఎక్కడైనా తీసుకోవచ్చు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ, ఈవెన్ జగన్ రెడ్డి ఆ రోజు అబ్జెక్షన్ చెప్పాలనుకున్నా ఆ రోజు నరేంద్ర మోడీ గవర్నమెంట్ నుంచి తీవ్రమైన ఆ రోజు వార్నింగ్ వచ్చింది ఈ గవర్నమెంట్కి, మీరు ఏదైనా అభ్యంతరం చెప్తే మీకు చూస్తామని. ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేసి ఆ గుడి ఉంది ఈ గుడి ఉందని చెప్పొద్దండి. ఆ గుడి ఉన్న కొండ వేరు, ఆ గుడి ఉన్న కొండలో కూడా కొట్టిన నాయకులు మీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు. మాకి దైవం, భక్తి అన్నీ కూడా ఉన్నాయి. ఏదైతే ఉన్నాయో ఈ భక్తతకు సంబంధించి చేసుకున్నాం తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టే పని ఏది కూడా చేయం. ఇంకొకసారి జాగ్రత్త రంగయ్య, నీకు వార్నింగ్ ఇస్తున్నా. ఇలాంటి తప్పుడు ఆలోచనలు కానీ వ్యంగ్యంగా మాట్లాడడం నువ్వు నేర్చుకుంటే మేము ఆ భాష మాకు తెలీదు, మాకు ఇంకొక భాష తెలుసు, ఆ భాషలో మీ దగ్గరికి వస్తాం. ఇంకొక విషయం చెప్పాలి, ప్రతిసారి ఏదో మన లిక్కర్ గురించి చెప్తున్నారు. ఆ లిక్కర్ వ్యవస్థ మీరు ఒక్కసారి పక్కన మీరందరూ విలేకరులు ఉన్నారు, పక్కన రాయదుర్గ్ ఉంది, ఇటు అనంతపురం ఉంది, రూరల్ ఉంది. ఏ రకంగా ఏ విధంగా వాళ్ళకి ఆదాయాలు వస్తున్నాయా, నష్టం వస్తున్నాయో ఒకసారి తెలుసుకోండి. ఇక్కడ మీరు ఏదైతే దొంగ సారాయి ముందు అమ్మినారో, మీ గవర్నమెంట్లో ఎక్కడ ఏర్లై పారిందో, కర్ణాటక మద్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, రకరకాల మద్యం పారించి ప్రజల ఆరోగ్యాలన్నిటి కూడా మీరు రకరకాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేశారు. మేము అలాంటి పరిస్థితి చేయలేదు. ఈ ఎవరైతే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పర్యటించి నియోజకవర్గ పరిధిలో 230 కోట్ల రూపాయలతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలో 45.50 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రితో పాటు రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల కేంద్రంలో 12,70,00,000తో 30 పడకల ఆసుపత్రిని, మరో 170 కోట్లతో పలు బీటీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఒక్కొక్కటి తీరుస్తున్నామని, గ్రామానికి 30 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని, ఇక రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, రైతు భరోసా ఎకరానికి 12,000 చొప్పున రైతులందరికీ ఇచ్చామని గుర్తు చేశారు. అబద్ధాలు చెప్పి మోసం చేసి దాటిపోయే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. ఈరోజు 136 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది దార్శనికులను, త్యాగమూర్తులను, సమాజ నిర్మాణాలను, సిద్ధాంత పనులను ఈ దేశాన్ని కాంగ్రెస్ ఎప్పుడైనా స్వేచ్ఛను,
రాజ్యాంగాన్ని అకౌంటబిలిటీగా ఉంటుంది. ఈరోజు ఇదే ప్రాంతం పాలమూరు జిల్లా, గతంలో పాలమూరు జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా, కల్వకుర్తి ప్రాంతం. ఏ దాంతో పాటు మా భావంగా తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా డిప్యూటీ సీఎంగా ఎస్టీ చట్టాన్ని తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం పర్యటించడమే కాదు, ఈరోజు తెలంగాణలో ముఖ్యమైన నాయకుడిగా ఆరోగ్యమే మహాభాగ్యం అలాంటి శాఖను నిర్వహిస్తూ ఎన్నో హాస్పిటల్ అప్గ్రేడ్ చేస్తూ అందులో భాగంగా కల్వకుర్తి కూడా చేయడం జరిగింది. ఇవాళ పత్రికల్లో కూడా చూసినప్పటి ఒక కర్ణాటక అమ్మాయిని ప్రాణం పోతుంటే వాళ్ళని బతికించిన దేవుడు అంటూ మా దావాలని వాళ్ళు వచ్చి కలవడం జరిగింది. ఒక పేపర్ మొత్తం ప్రియతమ నాయకుడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం 30 సంవత్సరాలుగా నాకు సన్నిహితంగా ఉంటాం, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్గా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో ఇద్దరం రాజీనామా చేయడమే కాదు, ఎన్నో పోరాటాలు అభివృద్ధి కార్యక్రమాలు వారు మహబూబ్నగర్ జిల్లాలో, నేను నల్గొండ జిల్లాలో ఫంక్షన్ చేస్తారు. తర్వాత ఈ 3 కలగలు చదువుల పేరు లక్షలకు, ఆరోగ్యాల పేరు లక్షలకు, ఫంక్షన్ పేరు లక్షలకు, ఇవన్నీ కలగప్పి అప్పుల పాలైన తర్వాత ఉన్న ఆస్తులు పుస్తులకు దారి పడితే ఇదే చింతాయిపోయి ఏమంటారు, వీళ్ళు లంగా చేరుకున్నట్టు ఇవాళ మీ బాధ్యత తీస్తారా? అందుకే భగవంతుడు మనకు ఆలోచన శక్తిని ఇచ్చాడు. జీవితం ఒకటే, మళ్ళీ ఇంకో జీవితం ఉండదు. అందుకే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాడు జై బాబు, జై భీమ్, జై సంవిధాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. 1,10,20,000 ఎకరాలకు ఇక పాలమూరు ద్వారా నీరు వచ్చే కార్యం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఎవరు నిరాశ దృష్టిలో నోరు కావాల్సిన అవసరం, మంచి భవిష్యత్తు ముందు. కాబట్టి మీరందరూ సంతోషంగా ఉండాలని మరోసారి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, అదే ఒకసారి టూరిజం. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అప్పాపూర్ చెంచుపెంటకు చెందిన తోకల మల్లయ్య గత వారం రోజుల క్రితం వంట చెరుకు కోసం అడవిలోకి వెళ్లి అదృశ్యమయ్యారు. మల్లయ్య కుటుంబ సభ్యులు అడవిలో గాలించగా చెంచుపెంటకు 2 కిలోమీటర్ల దూరంలో ఎలుగుబంటి దాడిలో ఛిద్రమైన మృతదేహం గుర్తించారు. ఈ విషయం ఫారెస్టు పోలీసు అధికారులు ఘటనా స్థలంలో పంచనామా చేసి బంధువులకు అప్పగించారు. అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల పుష్పాలతో కళ్యాణ వేదికను అలంకరించారు. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య సమర్పించారు. మరియు కూటమి నాయకులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి, జనసేన పార్లమెంటు నాయకులు ఎల్లటూరు శ్రీనివాసరాజు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ముందుగా స్వామివారిని పట్టు వస్త్రాలు, పూలు, బంగారు ఆభరణాలతో సుందరంగా అలంకరించి కళ్యాణ వేదిక పైన కొలువు తీర్చారు. శ్రీ పంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మాంగళ్య ధారణ, ముత్యాల తలంబ్రాలు క్రతువు నిర్వహించారు. కళ్యాణాన్ని తిలకించడానికి చుట్టుపక్కల జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గోవిందనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. కళ్యాణంలో తిరుమల తిరుపతి దేవస్థానం గాయకుల భక్తి సంకీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి. కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు అన్ని వసతులతో కూడిన సౌకర్యాలను టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. కళ్యాణం అనంతరం భక్తులకు చంద్రశేఖర్ రాజు ఆధ్వర్యంలో కళ్యాణ భోజనాలను ఏర్పాటు చేశారు. కళ్యాణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. జనాభా నిర్వహణపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. అప్పట్లో జనాభా నియంత్రణను ప్రోత్సహించి నష్టపోయామని, ఇప్పుడు జనాభా పెరుగుదల కోసం అందరూ కృషి చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ఇక 3 కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటేనే నిజమైన దేశభక్తి ఉన్నట్లని అన్నారు. చంద్రబాబు ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇస్తామని చెప్పి 15,000 ఇస్తున్నామని, జనాభా పెరుగుదల కోసం అందరూ కృషి చేయాలని వారన్నారు. చైనా జనాభా నియంత్రణ వలన చాలా నష్టపోయిందని,
జనాభా పెరుగుదల కోసం అందరం మాట్లాడాలని అన్నారు చంద్రబాబు. దక్షిణ భారతదేశంలో నియోజకవర్గాల సీట్లు తగ్గుతాయని ఆందోళన చెందుతున్నాయని అన్నారు. దానికి కారణం జనాభా నియంత్రణ చర్యలేనని వారు అన్నారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించే పథకాలు అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. తాను మహిళా పక్షపాతినని, ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించారని, మహిళలకు ప్రత్యేకంగా మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేశారని వారు అన్నారు. నా తల్లి కట్టెల పొయ్యి మీద అన్నం వండి ఇబ్బంది పడింది, అందుకే నా ఆడపడుచులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని అన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు స్వయం సమృద్ధి సాధించారని అన్నారు. శక్తి సామర్థ్యాల్లో మహిళలు ఏమాత్రం తక్కువ కాదని, జనాభాలో 50% మహిళలు ఉన్నారని వారు అన్నారు. ఆర్టీసీ బస్సులు కండక్టర్లుగా మహిళలకు రిజర్వేషన్లు కల్పించామని అన్నారు చంద్రబాబు. ఒకప్పుడు జనాభా నియంత్రణ అన్నాం కానీ ఇప్పుడు జనాభా నిర్వహణ అంటున్నామని అన్నారు. తిరిగి ఉమ్మడి కుటుంబాలు రావాలని, దానికోసం ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని వారు అన్నారు. పెద్ద కుటుంబాలను ప్రోత్సహించే విధంగా పథకాలు తీసుకువస్తామని, పాపులేషన్ మనకు ఒక పెద్ద ఆస్తి అని అన్నారు చంద్రబాబు. ఇప్పుడు చాలా దేశాల్లో వయసు మళ్లిన వారే అధికంగా ఉన్నారని, ఇప్పటి నుంచి భావితరాల భవిష్యత్తు కోసం, జనాభా నిర్వహణ కోసం అందరూ సహకరించాలని అన్నారు చంద్రబాబు. కూర్చున్న మనందరం ఒక ఆదర్శంగా ఆలోచించి ఎలాంటి కార్యక్రమాలు చేయాలనో గురుజాడ అప్పారావు గారు చెప్పిన స్ఫూర్తిని అర్థం చేసుకొని ఆ సమస్య ప్రకారం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు జనాభా అంటే ఎక్కువ జనాభా ఉంది, నీళ్లు పెరగడం లేదు, ఆహారం పెరగడం లేదు, అదే మరిగా ఎయిర్ పెరగడం లేదు, గాలి పెరగడం లేదు, అనేక సమస్యలు వస్తాయని మనందరం కూడా పెరుగుదలపైనే ఫోకస్ చేశాం. కానీ ఈరోజు మనం చూడంగానే నేను కూడా అందులో ఒకడిని. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో జనాభా నియంత్రణ కోసం ఆ రోజు ఫ్యామిలీ ప్లానింగ్కి ఎక్కువ ప్రోత్సాహాలు ఇచ్చాం. ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజు నేను 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని నేనే చట్టాన్ని తీసుకొచ్చాను. ఈరోజు మళ్ళీ వచ్చి జనాభా నియంత్రణ కాదు, జనాభా నిర్వహణ చేయాలి, దీనిపైన మీ సూచనలు ఇమ్మని ఈ సమావేశాలు అడిగామంటే అది మార్పు. ఎవరైనా సరే ఒక్కొక్కసారి కొన్ని పాలసీలు తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీలు కానీ తగిన ఫలితాలు రానప్పుడు, పరిస్థితులు మారినప్పుడు మళ్ళీ ఎప్పటికప్పుడు మనందరం కరెక్టివ్ మెజర్స్ తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఒకప్పుడు జనాభా అంటే మీరు ఒకసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున వేరే దేశాలు జనాభా ఎక్కువ ఉండే దేశాలని చాలా చులకనగా చూసేవాళ్ళు. ఈరోజు మీరు చూస్తే ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే ఆ దేశాలపైన ప్రపంచం మొత్తం ఆధారపడే పరిస్థితి వచ్చారంటే అది జనాభా విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనాభా అనేది భారం కాదు, జనమే అతిపెద్ద ఆస్తిగా భావించే కాలం వచ్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేరుస్తున్నాం. మంత్రుల కోమటిరెడ్డి, దామోదర, జూపల్లి. మానవత్వం చాటుకున్న ఖమ్మం జిల్లా వైరా ఏసీపీ రెహమాన్. మతి స్థిమితం లేని 2 వ్యక్తులను చేరదీసిన పోలీసులు. వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలు చేస్తే సహించను. వైసీపీ నేతలపై మండిపడ్డ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్టు చేయండి. ఆలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకురాలు వైకుంఠం జ్యోతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.